హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. అందరికీ నమస్కారం, అందరికీ స్వాగతం. ఈరోజు మా దగ్గరకు కొత్త పెళ్లి సంబంధం వచ్చింది. ఈమెకు పెళ్లి చాలా అవసరం అని చెప్పారు. మీరు కూడా చాలా తొందరగా ఈమెను పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నించండి. ఈ అమ్మాయికి తల్లిదండ్రులు లేరు, ఆల్రెడీ చనిపోయారు. ఒక చిన్న బాబు ఈమెకున్నాడు. ఈ అమ్మాయి భర్త ఈ మధ్యనే చనిపోయారు. మిగిలిన విషయాలన్నీ మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. వీడియో పూర్తిగా చూసి బాగా ఆలోచించి మీ అభిప్రాయాన్ని మాకు చెప్పండి. ఈ అమ్మాయి పేరు మమత. మమత గారు కందుకూరు ప్రాంతంలో పుట్టారు. ఒక చిన్న గ్రామంలో ప్రస్తుతం ఉంటున్నారు. ఈ అమ్మాయి వయసు 38 సంవత్సరాలు అని చెప్పారు. పుట్టినరోజు 22వ రోజు ఏప్రిల్ నెల 1983వ సంవత్సరం. ఈమె భర్త ఒక అనారోగ్య కారణంతో చనిపోయారు. ప్రజెంట్ ఈ అమ్మాయి ఒక స్కూల్లో అడ్మిన్గా పనిచేస్తున్నారు. ఈమె భర్త బతికి ఉన్నప్పుడు చాలామంది బంధువులు ఈమె ఇంటికి వచ్చి పోతూ ఉండేవారు. కానీ ఇప్పుడు ఎవరు ఈమె ఇంటికి రావడం లేదు. ఎందుకంటే ఈమెకు డబ్బులు సహాయం చేయాలని భయపడి రావడం లేదు. రెండో పెళ్లి కోసం సిద్ధపడి మనకు డీటెయిల్స్ సెండ్ చేశారు. రెండో పెళ్లి చేసుకోవడానికి ఖర్చులకు ఈమె దగ్గర డబ్బులు లేవు. మీలో ఎవరైనా ఈమెను పెళ్లి చేసుకోవాలి అనుకుంటే మీరే ఆ పెళ్లి ఖర్చులన్నీ పెట్టుకోవాలి. ఈమెకంటూ ఎవరు బంధువులు లేరు. కాబట్టి మీరు వెంటనే ఈమెను పెళ్లి చేసుకుని ఈమెకు తోడుగా మీరు నిలబడాలి. ఈమె బాబు కూడా ఈమెతోనే పెళ్ళైన తరువాత ఉంటాడు. పెళ్లి చేసుకోబోయే అబ్బాయి వయసు లేదా కులంతో ప్రాబ్లం లేదు. ఎవరైనా పర్వాలేదు, పెళ్లి చేసుకుంటాను అని చెప్తున్నారు. ఒకవేళ భార్య చనిపోయిన వారు పెళ్లి చేసుకోవాలి అంటే ఎటువంటి అభ్యంతరము ఈమె చెప్పడం లేదు. అలాంటి అబ్బాయి కావాలి, ఇటువంటి అబ్బాయి కావాలి అని ఈమె చెప్పడం లేదు. ఈమెతో జీవితకాలం జీవించే అబ్బాయి అయితే చాలు అంటున్నారు. మిమ్మల్ని పెళ్లి చేసుకుని మరలా పిల్లలు కనడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. వీలైనంత తొందరగా పెళ్లి చేసుకునే అబ్బాయిలను ఈమె ఇంటికి పంపించమని చెప్పారు. ఈమె ఇంటికి వెళ్లే ముందు ఈమెకు కాల్ చేసి వెళ్ళండి. ఎటువంటి ఉద్యోగం చేసినా పర్వాలేదు, కుటుంబాన్ని పెంచగలిగితే చాలు అంటున్నారు. ఈ అమ్మాయి ఒక ఉద్యోగం చేస్తున్నారు. ప్రతి నెల 5,500 రూపాయల జీతాన్ని సంపాదిస్తున్నారు. ఇండియాలో ఎవరైనా ఈమెను పెళ్లి చేసుకోవచ్చు, కానీ తప్పకుండా తెలుగు తెలిసి ఉండాలి. ఈ అమ్మాయి మొబైల్ నెంబర్ మన దగ్గర ఉంది. మీకు కావాలి అంటే మాకు చెప్పండి. వీలైనంత తొందరగా ఈమెకు కాల్ చేసి పెళ్లి సెట్ చేసుకోండి. ఒకవేళ అమ్మాయితో మాట్లాడడానికి మీకు సిగ్గైతే మేమే దగ్గరుండి మిమ్మల్ని కలుపుతాము. మీ బయోడేటాను కూడా ఈమెకు మీరు పంపవలసి ఉంటుంది. మీ పేరేమిటి, ఊరేమిటి, మీ వయసు ఎంత, ఏ ఉద్యోగం చేస్తున్నారు, ఈ విధంగా అన్ని డీటెయిల్స్ మీరే పంపాలి. మీరు ఈమెతో మాట్లాడితే మీ మనస్సు ఈ అమ్మాయి మనసుతో కలిసి పెళ్లి చేసుకోవడానికి వెంటనే సిద్ధపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీలో కొత్తవారు వీడియో చూస్తుంటే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. అమ్మాయి నచ్చితే వీడియోకి లైక్ చేయండి. పెళ్లి చేసుకోవాలి అనుకునేవారు కమెంట్స్లో పెళ్లి చేసుకుంటాను అని చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మనం మరలా మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ బాయ్.